రుణమాఫీ రైతు భరోసా 2 లక్షల రూపాయలను తెచ్చుకోండి, అధికారంలోకి వచ్చిన వెంబడే మాఫీ చేస్తాననే కదా ఇచ్చారు హామీ. మరి సాఫీగా మాఫీ చేయక కొందరికిచ్చి కొందరికి ఇవ్వక యూనిట్ అని, రేషన్ అని, అదని ఇదని పబ్లిక్కి పరిశానెందుకు స్వామి? మాటిచ్చాక అనవసర ఆంక్షలెందుకు, ప్రజాకాంక్షల తీర్చని పాలనెందుకు? 6 నెలలైపాయే, అందరికీ రుణమాఫీ కాకపాయే. 4 నెలల నుంచి రోజుకు 4 ఎకరాల చొప్పున వేస్తున్న రైతు భరోసా పూర్తి కాకపాయే, 4 ఎకరాల దగ్గరే ఆగిపాయే. ఒకటే ప్రచార హోరు, ఆగని గొప్పల జోరు. దక్కిన వారికి హుషారు, దక్కని వారికి బేజారు. మాఫీ కాక భరోసా లేక రైతన్నల గోడు, తికమక మాటలతో ప్రభుత్వ పోడు. రేషన్ కార్డు లేకపాయే, రైతు పరేషాన్ పట్టకపాయే, హామీలేమో బూటకమాయే, ఓట్ల నాటకం తెలిసిపాయే, కానీ చేసేదేమీ లేకపాయే, ఆశలన్నీ ఆవిరైపాయే. జితేంద్ర.